మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో యేసుప్రభుల వారు అంటున్నాడు, నన్ను ప్రభు ప్రభు అని పిలుచున్నంత మాత్రాన పరలోక రాజ్యంలో చేరుకుంటామని అనుకుంటున్నారా? నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వాడు మాత్రమే మరి పరలోక రాజ్యంలో ఉంటాడు. నా తండ్రి చిత్తాన్ని, నా ఇష్టాన్ని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని, ఇష్టాన్ని మనం తెలుసుకోవాలా? వాక్యాన్ని బట్టి ఆయన చిత్తం ఏంటి, ఆయన ఇష్టం ఏంటిది, ఎలా మెదలమంటుండు, ఎలా ప్రవర్తించమంటుండు, ఎలా మరి నడుచుకోమంటుండు, ఇవన్నీ కూడా మనము వాక్యం చదివి విని గ్రహించి మరి తెలుసుకొని నడుచుకున్నట్టయితే పరలోక రాజ్యంలో ఉంటాం. మరి ఇక్కడ లోకంలో అడావుడి చేసి కేకలు బొబ్బలు చేసి వాక్యానుసారంగా లేకపోతే మాత్రము మరి మనం పరలోక రాజ్యం చేరలేము. దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం ఏంది, దేవునికి ఏది ఇష్టము, ఎలా ఉంటే ఇష్టమని మనము తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రవర్తించాలి. మరి ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా మరి అశాశ్వతమైనది, ఒకరోజు నశించిపోయేది. ఈ లోకము అట్టిది, మట్టి లాంటిది. కాబట్టి దేవుని రాజ్యం వైపు చూస్తూ నీతిగా యథార్థంగా మనం ఉందాము. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.